హాయ్ ఎవ్రీవన్, అందరికీ హాయ్ హాయ్. నేను మీ లత. ఐ లవ్ థమ్స్ అప్. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు సోషల్ మీడియా మొత్తం అందరికీ తెలుసు నాకు ఇది చాలా ఇష్టం అని. అయితే ఏంటంటే ఎవరైనా సరే కూడా థమ్స్ అప్ గురించి అంటే ఎన్ని కూల్ డ్రింక్స్ తాగితే మంచిది కాదు అని వీడియోస్ రాగానే అందరూ అది సోషల్ మీడియాలో మస్తు బాగా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారనమాట. రీసెంట్గా థమ్స్ అప్ గురించి కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు. అవి సోషల్ మీడియా అంతా చక్కెరలో కొట్టి 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 లాస్ట్కి నా పర్సనల్గా వస్తాయి అన్నమాట. నాకు పర్సనల్గా వస్తూ ఉంటాయి అంటే అర్థం ఏంటంటే, మేడం మీరు బాగా తాగుతారు కదా థమ్స్ అప్, సో తాగొద్దు, మంచిది కాదు హెల్త్కి అని అర్థం అనమాట. మీ అందరి అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. కానీ దిస్ ఈజ్ మై ఎనర్జీ డ్రింక్ అనుకోవాలి. ఇది లేకపోతే కష్టం, నాకు బండి నడవదు అనమాట. నాకే కాఫీ టీలు అవేం అలవాటు లేవు, కానీ థమ్స్ అప్ మాత్రం కంపల్సరీగా తాగుతావు. మినిమం డైలీ హాఫ్ లీటర్ అయినా తాగుతా ఖచ్చితంగా అని దాదాపు మొత్తం సోషల్ మీడియాలో నా ఫాలోవర్స్ అందరికీ కూడా 2 తెలుగు రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఎక్కడి వరకు తెలుసో నాకు తెలియదు, చాలా వరకు అయితే అందరికీ తెలుసు. కానీ దీన్ని మాత్రం వదులుకోవడం జరగదు. వన్స్ అపాన్ టైం థమ్స్అప్లో పాము వచ్చింది, తేలు వచ్చింది అన్నప్పుడు కూడా నేను బంద్ చేయలేదు. ఇంకేమేమో అన్నప్పుడు కూడా నేను బంద్ చేయలేదు. ఇది వైరస్ అన్నారు, అప్పుడు బంద్ చేయలేదు. నేను ఎప్పుడు బంద్ చేయలేదు ఇంతవరకు. ఎనీవే, మీ అందరి కన్సర్న్కి థ్యాంక్ యూ సో మచ్.